తాతయ్య అలాగే బామ్మ వాళ్ళిద్దరూ కూడా కళ్యాణ్ అప్పు దగ్గరకు వెళ్తారు. ఇక వాళ్ళైతే "ఏంటి బామ్మ ఇలా వచ్చారు" అని చెప్పి కళ్యాణ్ అయితే వాళ్ళ మామతో అంటూ ఉంటాడు. అది విని వాళ్ళ బామ్మ అయితే "రేపు వరలక్ష్మి వ్రతం కదరా, ముందుగా మన ఇంట్లో ఎవరైతే కొత్త జంట ఉంటారో వాళ్ళతో పూజ చేయించడం మన ఆచారం కదా, అందుకే మిమ్మల్ని పిలవడానికి వచ్చాము" అని చెప్పి అంటూ ఉంటారు. అది విని అప్పు కళ్యాణ్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కళ్యాణ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, "మేమెందుకు, వదిన అన్నయ్య ఉన్నారు కదా వాళ్ళతో జరిపించండి" అని అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న బామ్మ తాతయ్య వాళ్ళిద్దరూ కూడా "లేదు, మీరు వచ్చి తీరాల్సిందే, మీరు వస్తేనే మేము ఆ వ్రతం జరిపిస్తాం, లేదంటే లేదు" అని చెప్పి అంటూ ఉంటారు. అది విని కళ్యాణ్ అప్పు వాళ్ళిద్దరూ కూడా అలా ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఏం చేయాలో వాళ్ళిద్దరూ అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో వరలక్ష్మి వ్రతానికైతే కావ్య అక్కడ పూజకు అన్నీ సిద్ధం చేస్తుంది. హడావిడి చేసి అన్నీ కూడా కావ్యనే ముందుగా ఉండి అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటుంది. అది చూసి ధాన్యలక్ష్మి రుద్రాణితో ఇలా అంటూ ఉంటుంది, "చెల్లెలకు జరగబోయే అవమానం గురించి కావ్యకు తెలియదు కదా, అందుకే తెగ హడావిడి చేసేస్తుంది. చెల్లెలకి ఎలాంటి అవమానం జరుగుతుందో నేను చూపిస్తాను. ఆ అప్పు ఈ ఇంటి కోడలుగా అస్సలు పనికిరాదని నిరూపించుతానని" చెప్పి ధాన్యలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. అది విని రుద్రాణి అయితే "నేను చూస్తానని" చెప్పి అనుకుంటుంది. ఇక అక్కడ పూజారి గారికి ఏమేమి కావాలో అవన్నీ కూడా కావ్యనే దగ్గరుండి అన్నీ ఇస్తుంది. ఇక కావ్య అలా అన్నీ అరేంజ్ చేయడం చూసి బామ్మ అలాగే అపర్ణ వాళ్ళు చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక ధాన్యలక్ష్మి మాత్రం ఎలాగైనా సరే ఆ అప్పుకి ఈ ఈ ఈ ఇంటితో సంబంధం లేకుండా చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి రుద్రాణితో అంటూ ఉంటుంది. ఇక కావ్య దాన్ని ఎలా ఆపగలదు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.